నమస్తే అండి. ఈరోజు స్ప్రింగ్ ఆనియన్ తోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. మామూలుగా దీన్ని ఫ్రైడ్ రైస్లో వేసుకుంటాం కదా, ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ప్లస్ ఇంకా వేరే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫ్రైడ్ రైస్లోనే కాకుండా పచ్చడిలాగా చేసుకుని తింటే ఇది మామూలుగా పప్పుతోటి తినచ్చు, లేదంటే దోశల్లోకి అది నంచుకొని తినచ్చు, ఊతప్పం కానీ ఇలాంటి వాటిలోకి. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టానండి. కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసే ఈలోపు ఇది కట్ చేస్తాను. ఫస్ట్ వీటి వరకు సపరేట్గా కట్ చేస్తున్నాను. కింద పార్టు ఆనియన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ నూనె వేడెక్కింగానే ధనియాలు, జీలకర్ర వేస్తున్నానండి. అవి వేగేలోపు ఇవి కట్ చేసుకొని ఉంచుకుంటే ఇవి కూడా దీంట్లో వేసేయచ్చు. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆనియన్స్ కాడలకి కింద పార్టు, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇది బాగా వేయించాలండి. దీనికోసము టమాటాలు తీసుకున్నానండి. కొద్దిగా పచ్చి, మరీ పండినవి కాకుండా ఈ క్వాంటిటీకి ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఇది కట్ చేసి పెద్ద ముక్కలుగా దీంట్లో వేసి వేయిస్తాను. పచ్చిమిరపకాయలు సగం పైగా వేగిపోయాక టమాటాలు యాడ్ చేస్తున్నాను. వేగిపోయిందండి. ఈ టమాటాలు ఇట్లా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. కొద్దిగా వేగనివ్వండి. తర్వాత ఇప్పుడు ఈ పైన ఆకులు పార్ట్ ఉంది కదా, ఉల్లికాడలు, ఇవి వేసేసి 1 నిమిషం మగ్గనిద్దాము. మగ్గనిచ్చి తర్వాత మిక్సీ వేసుకుందాం. దీంట్లో కోసం ముద్దపప్పు వండాను. పప్పు రోటి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఇంకా అలవాటంలో లేదో కానీ, మామూలు ఆవకాయది అయితే అందరికీ తెలుసు, కానీ రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పులోకి సూపర్గా ఉంటుందండి. ఇది కలర్ లైట్గా మారకముందే ఆపేసి తర్వాత గ్రైండ్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోబోతున్నానండి. దీంతోపాటు ఆల్రెడీ నానబెట్టి ఉంచాను చింతపండు, ఇది కూడా కలిపి గ్రైండ్ చేస్తున్నాను. చివరిలో అంతా అయిపోయిన తర్వాత గ్రైండింగు వెల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి ప్యాన్ పెట్టాను. బండి పెట్టి మా మనోడు పాటలు పాడుతున్నాడు. తాలింపు గింజలు వేసిన తర్వాత కరివేపాకు, కరివేపాకు, ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను.
రెడీ అయిపోయిందండి. దీన్ని ముద్దపప్పుతో తింటే సూపర్ కాంబినేషన్ ఉంటుందండి. పాత స్టైల్ అయినా సరే ఈ రోటి పచ్చడి ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే ఇంకా వేరే కూర తోలుకెళ్ళే పని ఉండదన్నమాట.